ఆ పుట్టు మనుజుడు కర్మముననే హేతు ఉంది, కర్మమునే చను. కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును కారణమిలలో. కర్మమే నరునకు దైవము, కర్మమే సుఖ దుఃఖములకు కారణమిలలో. Field of action which is responsible for our birth, and again we take rebirth because of the action undertaken earlier. Action karma is divine and shows the main path for all the devotees, and action is responsible both for pleasure and pain. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కంటికి కనిపించు ఈ యొక్క జగత్తునందు మానవుడే అన్నింటికి నీ మూల కారణం. In this vast apparent world that you see, man is most important and unique. జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మము అత్యంత దుర్లభమైనటువంటిది. The human life is rarest of all. జగత్తునందు మార్పు కలిగించవలనను, జగత్తును మార్చవలనను, జగత్తులో అభివృద్ధి గావించవలనను ప్రతి దీనికి కూడాను మానవుడే మూలాధారం. For all changes and transformations, for the advancement, the progress, it is the man who is the pivot and the center of operation. సుఖము ప్రత్యేకంగా కష్టమును వదిలి ఉండలేదు, కష్టము ప్రత్యేకంగా సుఖాన్ని వదిలి ఉండలేదు. సుఖదుఖములకు రెండిటికి ఒకటే మూల కారణం. The pleasure is not altogether apart from the pain, and the pain is not totally different from the pleasure. They are together in coexistence. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాటి మానవుడు తన మానవత్వం ఏమిటో అనేటువంటిది గుర్తుంచుకోలేకపోతున్నాడు. Man today is not able to know the human quality. కానీ మానవుడు ఆకారమును మాత్రమే గుర్తించి, ఆలోచన మాత్రమే గుర్తించక ప్రవర్తించడం చేత మానవత్వాన్ని మర్చిపోతున్నాడు. Today we find the man just in human form, but his thought and the conduct are at divergence from his basic human nature. ముఖ్యముగా మానవుడు ఈనాడు గుర్తించవలసినటువంటిది, తన మానవుడు అనేటువంటి పేరు పెట్టుకున్నందుకు మానవత్వం యొక్క విశిష్టతను ప్రధానంగా గుర్తించాలి. Having been born as a human being, having been called a human being, it is absolutely essential to know the meaning of a human being, Manava, the man, and conduct appropriately. నిజముగా తాను మానవుడు అని చెప్పుకోవటం లోపల ఉన్నటువంటి విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి. To introduce and to declare oneself as Manava, the human being, one should know the depth in that declaration. మానవుడనగా కేవలం జన్మించి విద్యలు గరిపి గొప్ప గొప్ప విద్యలను నేర్చుకొని అందులో ఉత్తీర్ణుడై నేను గొప్ప విద్యావంతుడని చెప్పుకోవటంలో మానవత్వం యొక్క విశిష్టత అందులో ఏమాత్రమూ లేదు. There's nothing great in acquiring knowledge, getting very high degrees, calling ourselves educated, if we do not know the basic human value and the basic
human quality. చదువు లోపల మానవత్వం అనేటువంటిది కనిపించదు. In the formal education, you do not find any humanness, human quality there. కొన్ని రకములైన విద్యను పశుపక్షి మృగాదులకు కూడాను నేర్పిన అవి కూడాను నేర్చుకొని వాటి యొక్క ప్రక్రియలను తాను ప్రవర్తిస్తూ ఉన్నది. In fact, some birds, beasts and animals can also be taught, tamed, and they can be made to learn the way you want. కనుక మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటో తాను తెలియకుండా ఉంటున్నది. But anyway, man is not able to know his uniqueness, his innate nature. మానవత్వము జగత్తునందు ప్రత్యేకించి ఏర్పడినటువంటిది ఈ మానవత్వం. Human being is a special creation in this vast universe. మానవుడు కేవలం మాటల చేతను, కేవలము పలుకుల చేతను, గ్రంథముల చేతను వర్ణించి పరులకు బోధించి తాను సంతృప్తి కావటం అనేటువంటిది ఇది మానవత్వమునకు సరైనటువంటి గతి కాదు. We cannot call really the human quality in the strictest sense of the term if one limits himself to vocal exercises or verbal expression or extolling or praising people. ముఖ్యంగా మానవత్వం అన్నిటికీ ఆదర్శవంతమైనటువంటి యొక్క జన్మం. In fact, human birth is gifted to be an ideal in this world. మానవత్వము పరులకు ఆదర్శంగా నిరూపించేటువంటిది. One has to demonstrate and prove what idealism is. ఈ ఆదర్శం కూడాను తాను చేసి తాను నడుచుకొని పరులకు బోధించేటువంటిదే నిజమైన ఆదర్శం. A true ideal person will have to conduct himself, will have to practice first and then teach others by being an ideal man. తాను ఆచరించకుండా పరులకు బోధించటంలో మానవునికి ఎట్టి అధికారము లేదు. Without practicing, no one has any authority to preach. కనుక మానవుడు తాను చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను తాను ఆచరణలో పెట్టి అందించాలి. Therefore, it's absolutely essential to put it into practice what all that has been said. మానవత్వమునందే మహత్తరమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నది. In human life, there is hidden, mysterious, mighty power. మానవుడనగా కేవలము దేహాధారి మాత్రమే కాదు. Man is not merely the body who has put on the vesture of the physical విజ్ఞాన structure. ప్రజ్ఞాన సుజ్ఞానములతో కూడినటువంటి మానవుడు ఆ విజ్ఞాన ప్రజ్ఞానములను కూడాను సరైనటువంటి మార్గములో ప్రచురించాలి. Though man is endowed with vijnana, the sense of awareness, prajnana, the sense of discrimination in the spiritual content, he doesn't seem to utilize these faculties in the proper way. మొట్టమొదటి జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి. In the first instance, we should know what jnana is. జ్ఞానం అనగా అనేక మంది గ్రంథములతో చదివినటువంటి యొక్క విషయం జ్ఞానం అనుకుంటారు. కాదు కాదు. Many people think that jnana is the bookish or textual knowledge or information. Certainly not. కానీ మానవుని నుండి ఆవిర్భవించి ఆనందించి ఆచరించి అన్యులకు బోధించి తాను తిరిగి బోధింపబడటమే నిజమైనటువంటి మానవత్వం. The main human quality lies in practicing that what is latent in him that has to manifest such that he would be an ideal life
and would be deserving to teach others later. హ్యూమన్ క్వాలిటీ అనగా మీకు అందరికీ చక్కగా తెలుసును. హ్యూమన్ అనగా మానవత్వంతో చేరినటువంటిది. దాని యొక్క క్వాలిటీ అనగా దాని యొక్క విశిష్టతను మొట్టమొదట గుర్తించాలి. You know what human quality is. The one with these human qualities can be called a human. We should know this human value, the quality, its significance to begin with. ఈ హ్యూమన్ క్వాలిటీ అనేటువంటిది తన యొక్క నాభి నుండి వెలువడేటువంటిది కానీ గ్రంథములతో చదివి కానీ పరులతో విని కానీ చెప్పేటువంటి యొక్క విషయం కాదు. This is human quality will find its origin right from the navel, from the base of the center of your being, not from the text, not that is heard nor said. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు కేరళ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఏదో జ్ఞానాన్ని తెలుసుకోవాలని, ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానముల యొక్క అర్థమును గుర్తించాలని వచ్చారు. You have come from the distant place Kerala to acquire this knowledge, the wisdom, the spiritual awareness and the discriminating fundamental knowledge. ఈ నాలెడ్జ్ అనేటువంటిది కేవలము యాక్షన్తో వచ్చినటువంటిది కాదు. Knowledge is not to be simply pretended or acted. నాలెడ్జి ఎనర్జీగాను మారుతుంది, ఎనర్జీగాను మారుతుంది. This knowledge can be transformed into energy. At times it becomes even allergy. కానీ ఈ నాలెడ్జిని ఏ విధంగా మనం పోల్చుకోవాలి అనేటువంటి విషయాన్ని తీసుకుంటే మానవత్వము ఈ యొక్క దీని నాలెడ్జిని చక్కగా ఆచరించి పలకాలి. This knowledge should direct, should motivate everyone to practice the human value. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మనం చెప్పేటువంటి ప్రతి విషయం కూడాను మన చేష్టలతో చేరినటువంటిది. What all that is said is naturally reflected in our actions. కానీ ఇది అంతా కూడాను మన నుండి ఆవిర్భవించేటువంటి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. These are all due to three important factors: reaction, reflection and resound. రీసౌండ్. Resound. ఈ సౌండ్ అనేటువంటిది మనము లోపల నుంచి పుట్టించుకొని వచ్చేటువంటి యొక్క సౌండ్. The sound in reality is within, where it arises, originates. రిఫ్లెక్షన్ మనము యోచించి దానిని ఆచరణలో పెట్టి మౌనముతో అనుభవించేటువంటి విషయం రిఫ్లెక్షన్. Reflection is one that is pondered over, well thought of, practiced and experienced. కానీ రియాక్షన్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. Reaction is the most important one. యాక్షన్ రియాక్షన్ కావాలి. As is the action, so is the reaction. రిఫ్లెక్షన్ దీని యొక్క ప్రతిబింబంగా ఉంటుండాలి. Reflection is the one out of this reaction. రీసౌండ్ అనేటువంటిది దీని యొక్క ప్రధానమైన కర్తవ్యము. The resound stands for the main obligation or responsibility. రీసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ ఈ మూడు కూడాను మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక స్థానంలో చేరినటువంటివి. Therefore, these three, reaction, reflection, resound, occupy exalted positions in human life. ఈనాటి ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను నేర్చుకునేటువంటి యొక్క సర్వ విద్యలు కూడాను రీసౌండ్ కింద వచ్చేటువంటివి. All the knowledge that we acquire and learn is the product of resound. కానీ ఈ రీసౌండ్ అనేటువంటిది రియాక్షన్ నుండి చేరినటువంటిది. This resound is associated with the reaction. ఈ రియాక్షన్ అంతా కూడాను రిఫ్లెక్షన్ గా మారుతుంది. At the same time, reaction gets transformed into reflection. ఈ మూడింటి యొక్క ఏకత్వము
మానవత్వం నందు ఏకమై ఉంటున్నది. The harmony and the unification of these three is ingrained in human life. కానీ మానవుడు అనగా కేవలము ఏదో మాటలు మాత్రమే చెప్పి కాలంను వ్యర్థం చేసేటువంటి వాడు కాదు. A human being is not merely meant to express, vocalize and waste time. మానవుడు ఈ యొక్క దీనిని యోచించి విచారించి దీని అంతరార్థమును గుర్తించి పరులకు బోధించడానికి తాను స్వయంగా ముందుకు నడుము కట్టుకుని రావాలి. Man should be determined to come forward, to think, to inquire, and to experience the depth and the profundity of the human life and propagate, share with others. కనుక ఇవన్నీ కూడాను కేవలము ఒక గ్రంథ పరిచయంగా మీరు భావిస్తూ కాలమును వ్యర్థం చేస్తున్నారు. ఇది గ్రంథ పరిచయం నుంచి వచ్చినటువంటిది కాదు. You are merely wasting your time by going through books, but in fact, the reality you do not experience out of textual information. ఇవి పుస్తకం నుంచి వచ్చినటువంటివి కాదు. They are not to be obtained from books. మస్తకం నుంచి వెలువడినటువంటివి. It is not out of pustaka, the book. It has to find its origin in mastaka or the head. కనుక మస్తకమును పరిశుద్ధం చేసుకోవాలి. Therefore, we have to purify our mastaka, the head. మస్తకము మంచిగా ఉండినప్పుడే పుస్తకమును సరి అయిన రీతిలో చదవడానికి వీలవుతుంది. When the mastaka head is set right, all the knowledge contained in the pustaka book can be absorbed and assimilated. పుస్తకములను పఠించితనని పూర్తిగా చూచితే సర్వశాస్త్రములు నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా. O man, why do you pride yourself that you have gone through all books, that you are highly resourceful, knowledgeable? Why are you egoistic? నీ హస్తయుగము మోచి పరమాత్ముని భక్తితో కొలవలేని ఈ పుస్తకంలో పఠించి ప్రయోజనం ఏమిటి? If you cannot join both your hands and respect, adore, worship God, what for is your knowledge? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు మీరు నూతనమైనటువంటి అభ్యాసములను గుర్తించి వర్తించడం అత్యవసరము. It is necessary you should cultivate new habits, the new ways of life from today, recognize their value. ఈనాడు ప్రపంచం లోపల అనేక రకములైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ వచ్చినాయి. In this world today, as you notice, there are so many changes. కానీ అవి అన్నీ కూడా ప్రధానం కాదు. All these changes that you come across are not that important. తన తత్వాన్ని తాను గుర్తించి తన తత్వాన్ని పరులకు బోధించి తన తత్వాన్ని పరుల నుంచి అందుకొని తద్వారా ఆనందించటమే నిజమైనటువంటి యొక్క బోధనలు. The true teaching of life requires the total awareness and understanding, the nature of the self, the one's own center of life, the being, experiencing it and sharing with others. సత్యమును పఠించితిని, సత్యము చూచి సర్వశాస్త్రములు నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేడ. ఈ ప్రస్తుత యుగమునందు నేర్చినటువంటి విద్యలు అన్నీ కూడాను కేవలము అవిద్యల కిందనే చేస్తాయి, కానీ నిజమైనటువంటి విద్యలు కాదు. Why do you pride yourself that you have known so much of truth as explained, as contained in infinite number of books? No. Why do you pride yourself? All the textual information, bookish knowledge is avidya. ఈ అవిద్య వలన మరింత అవిద్యలే పెరుగుతున్నాయి, కానీ విద్యలు ఏమాత్రం కూడా రాణించటం లేదు. This bookish knowledge, avidya, will add on to more and more of avidya, but will not convey in any sense the true vidya. కనుక ఈ అవిద్యను నేర్చినంత వల్ల మనం గొప్పవారు కాము. We can never be great by acquiring this avidya. ఈ అవిద్య చేత అవిద్యలే అభివృద్ధి అవుతుంది, కానీ విద్యలు అభివృద్ధి కాదు. By acquiring this avidya, you will be more growing in this field of avidya.
విద్య అనగా ఏమిటి, అవిద్య అనగా ఏమిటి, ఈ రెండింటికి ఉండినటువంటి ఒక భేదమును గుర్తించడానికి ప్రయత్నించాలి. You should make every effort to know the difference between vidya and avidya. విద్య Vidya అనగా కేవలము మనము ఆలోచించి, యోచించి, నిర్ణయించి నిజమైనటువంటి తత్వాన్ని తేల్చుకోవటం విద్య. Vidya meant that which is well thought of, that which is decided upon, that which is well experienced. అవిద్య అనగా కేవలము నోటికి వచ్చినట్టంతా వాగుకోవటము, నోటికి వచ్చినట్టంతా చెప్పుకోవటము, ఇది అవిద్యగా మారుతుంది. Avidya is a vain talk, the useless talk, a just verbal vocalization, expression by word without experience. కనుక మనము ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. Therefore, Bhagavan says that experience is necessary. ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడాను ఎక్స్ప్లెయిన్లు చేయాలి. This experience requires explanation. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడాను ఎక్స్పీరియన్స్ ద్వారా ఎనర్జీగా మారాలి. Explanation born out of experience will be converted into energy. ఈ ఎనర్జీ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక శరీరమైన శక్తిగా భావిస్తున్నారు. You consider energy as physical one. కాదు 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 కాదు. No. మానవుని యందు సర్వ విధముల శక్తి స్వరూపమై, అన్నింటి ఎందుకుని ఆదర్శవంతమై, అన్నింటి ఎందును ముందేగేటువంటి ఒక తత్వము ఎనర్జీ. That which is present all over, everywhere, as an undercurrent is this energy. ఈ కరెంట్ అనేటువంటిది ఏ విధంగా తెలుస్తుందంటే కేవలము మనం చదవటం వల్ల, మనం చెప్పటం వల్ల కాదు కాదు. The knowledge and the experience of current cannot be had by reading the books or speaking వైర్ about లో it. కరెంట్ అంతా వస్తుంటది. You also find the flow of current outside. ఈ కరెంట్ ద్వారా మనం ఎక్కడ వస్తుందంటే ముట్టితే కూడా చాలు షాక్ కొడుతుంది. You will experience, you will notice the flow of the current by just touching it. కనుక దీనికి యోచిస్తే కూడా చాలు ఆ ఎనర్జీ అంత గొప్ప పవర్ఫుల్ గా ఉంటుంటది. Therefore, the innate energy can be received by thinking deep enough. మానవుని యొక్క స్వరూపం అంతా కూడా ఎనర్జీగానే ఉంటుండది. The whole human form is full of energy. తాను చేయనది, తాను చెప్పున్నది, తాను నడుచుకున్నది, తాను చదువున్నది, తాను రాయున్నది అంతా కూడాను ఎనర్జీ యొక్క ప్రతిఫలమే. All the reading, writing, walking, talking, all that is said, all that has been thought of, are all due to energy only. కనుక ఎనర్జీకి ఒక విధమైనటువంటి ఆకారం లేదు. Energy has no specific form. ఆ ఎనర్జీ మానవుని నకశక పర్యంతము సంచరిస్తూనే ఉంటుండాలి. This energy moves about, flows from top to toe. కాలి బొటన వేలు నుంచి తల యొక్క వెంట్రుక వరకు కూడాను ప్రసరించేది ఎనర్జీనే. It is only the same energy that flows right from the toe to the hair on the top. కనుక ఈ ఎనర్జీ అనేది ఏదో ఒక స్థానం నందు మాత్రమే ఉంటుంది, ప్రసరింపజేసేటువంటిది కాదు. Energy is never localized. పూర్వము ఒక వ్యక్తి ఏమీ తెలియనటువంటి యొక్క అజ్ఞానిగా ఉండినటువంటి వాడు. Earlier, there was a totally ignorant person. కానీ క్రమక్రమేణా ఆ ఎనర్జీని డెవలప్ చేసుకొని అతనే గొప్ప లీడర్గా తయారయ్యాడు. Later, he has developed this innate energy and ultimately became great. కనుక ఈ అభివృద్ధి కావడానికి ఈ ఎనర్జీయే మూలకారం. Therefore, for advancement and progress, energy is important. కనుక విద్యార్థులారా, Students, మీరందరూ కూడాను విద్యను గడిపేటువంటి వారే. all of you study. ఏదో మేమంత విద్యను నేర్చినాము, అన్ని ముగించుకొని ఇప్పుడు సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని మీరు అనుకోవటం చాలా పొరపాటు. You are mistaken if you think that as students, you also serve. కానీ మీరు సేవకులు కాదు, మీరే నాయకులు. Never consider yourself as sevaka, servant, but you are nayaka, the leader.
చేసేటివన్నీ కూడాను ఏదో మీరు చేస్తున్నామని భావిస్తున్నారు. కాదు కాదు, మీకోసమే మీరు చేసుకుంటున్నారు. You think that you are serving others. No, in fact you are serving yourself. కనుక ప్రతి దాని యందు కూడాను మీ స్వతశక్తిగా అక్కడ ఏర్పడుతూ వచ్చింది. Therefore everything has developed out of self-reliance or self-dependence. కనుక ఈ సెల్ఫ్ రియలైజేషన్ నుంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి సెల్ఫ్ అన్నింటి ఎందుకును రియలైజ్ చేయడానికి వీలవుతుంది. Therefore, the self-confidence, the self-satisfaction, the self-sacrifice will ultimately end up in self-realization. కనుక అంతా కూడాను సెల్ఫ్ నుంచే వచ్చేటువంటిది, కానీ ఇంకొకరి హెల్ప్ ఏమాత్రము లేదు. So everything is the manifestation of the self and nothing help from outside. ఏదో ఈ సంస్థ లోపల అనేక మంది మెంబర్స్ గా చేరటం వల్ల ఈ యొక్క ఇతరులు హెల్ప్ చేస్తారేమో అని మీరు భావించవచ్చును. ఇతరుల హెల్ప్ ఏమాత్రం కూడా మీకు అక్కర్లేదు. Because of so many members joining the organization, you may be expecting help from others. You don't need anybody's help. ఇది ఎవ్వరి హెల్ప్ కూడా అక్కర్లేదు. You do not need anybody's help. మీ సెల్ఫ్ యొక్క శక్తియే మీకు అన్ని విధాల కూడా సహాయం చేస్తుంది. It is the power of the self that will help you in the long run. మీరు చేసే సర్వ సేవలు కూడాను మీ నుంచినే ఆవిర్భవించి మిమ్మల్నే పోషిస్తూ వస్తుంది. All the spirit of service is inborn out of the self only. కనుక మీ సెల్ఫ్ మిమ్మల్నే రక్షిస్తుంది, కానీ మరొక ద్వారా వచ్చినటువంటిది కాదు. So the power of the self will be protecting you, not any external agency. కనుక సేవా సభ్యులారా, Members of the service organization, మీరు సేవ చేసుకునే నిమిత్తమై వచ్చామని మీరు భావిస్తున్నారు. you think that you are here to serve. మీరు సేవ మరొకరికి చేసే కాదు, మీకు మీరు చేసుకోవటం కోసమనే వస్తున్నారు. You are here not to serve others. Being here, you are serving your own selves. మీరు కడుపులకు భుజించేటువంటి ఆహారము మీ కడుపు నింపుకోవటం కోసమనే వస్తుంది, అది కానీ పరులకు సహాయం చేసే నిమిత్తమై వండినటువంటిది కాదు. You eat to satiate your own hunger, not to satisfy any others. అదే విధంగానే ప్రతి ఒక్కటి కూడాను తమ నిమిత్తమే తనము చేసుకుంటున్నారు. Therefore, everything is done for one's own sake. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, Self-confidence, సెల్ఫ్ రియలైజేషన్, self-realization, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ the experience of the self అంతా కూడాను సెల్ఫ్ కిందనే ఉంటుండాలి. are all related to your being the self. కనుక మీరు క్రమక్రమేణా ఈ 2 దినాల లోపల ఇంకా మీరు కొన్ని నేర్చుకోవాల్సినటువంటివి ఎన్నో ఉన్నవి. అవన్నీ కూడాను ముందుకు చెప్పగలము. In the coming days, you are supposed to learn many things and you will be taught. ఇది మొదటి దినం కాబట్టి ఏదో కొంతవరకు మీకు అర్థమయ్యే రీతిగా కొంతవరకు చెప్తూ వచ్చాను. This being the inauguration, the first day, Bhagavan is gracious and merciful enough to teach us in a way that we can understand. కనుక మీరు ఇంకా ముందుకు తెలుసుకోవాల్సినటువంటివి ఎన్నో ఉన్నాయి. There are lots of things you are supposed to know in future. సేవాదళం అనగా కేవలము దళము. Sevadalamu, Dala, the petal. ఈ దళము లోపల అనేక రకములైనటువంటి యొక్క కళలంతా ఉన్నాయి. Dala, the petal, has got so many faces, facets. ఈ దళము యొక్క ప్రభావమే అనేక రకములుగా కూడాను ప్రవహిస్తూ వస్తుంది. It is only the beauty of the petal and faces that would spread all over around. కానీ ఒక విత్తనం నాటినామంటే ఆ విత్తనం పెద్ద అయిపోయి పెద్ద చక్కని అందమైన ఫ్లవర్ గా రూపొందుతుంది. When a seed is sown, it sprouts up, ultimately resulting in the blossoming of a flower. కానీ మొట్టమొదట ఇది విత్తనము ఏమాత్రము అందాన్ని అందించదు. Initially,
the seed is not that beautiful. అది క్రమక్రమేణా ఫ్లవర్ గా రూపొందినప్పుడు ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి అందము, ఆ ఫ్లవర్ లో వచ్చేటువంటి సుగంధము అన్ని విధాలా మనం మానవుణ్ణి ఉత్తీర్ణుని గావిస్తుంది. Though the seed is not beautiful initially, as it grows, germinates and flowers, the beauty of the flower, the fragrance of the flower will be standing as a testimony to ఆ the tree. ఫ్లవర్ లోపల అనేక దళములంతా ఉన్నాయి. The flower has so many petals, dalas. ఈ దళములు ఉన్నంత వరకే ఇది ఫ్లవర్ గా కనిపిస్తుంది. The flower remains so long there are ఈ dalas. దళములు రాలిపోయినా ఫ్లవరే కాదు. When dalas or petals drop down, the flower cannot exist. కనుక మొట్టమొదట దీన్ని ఫ్లవర్ గా రూపొందించండి. Therefore we have to mold and shape ourselves into flowers. ఆ ఫ్లవర్ యొక్క అందచందములు కూడా చూచి దానిలో ఉన్నటువంటి సుగంధాన్ని అనుభవించి ఆనందించండి. Watch the beauty of the flower, experience the fragrance of the flower and then enjoy. ఇక మున్ముందు మీకు చెప్పవలసినవన్నీ కూడా ముకుంద చెప్పగలడు. The rest of the program will be indicated to you by Mukundan, the state president. తర్వాత నేను అన్నిటినీ దాన్ని సవరిస్తూ ఉంటాను. Bhagavan will respond to our questions later.